వెల్కమ్ టు వికీ కోకిక్. హాయ్ పిల్లలు, ఏం తింటున్నావు బుజ్జి? నేనేం ప్లాన్ చేయలే, నువ్వే కాదు చెప్పు. అవునా, సరే గాని ఇంట్లో చాక్లెట్లు మాయమవుతున్నాయంట, నీకేమైనా తెలుసా? ఏమో నాకేం తెలుసు. అయినా నా చాక్లెట్స్ అన్ని ఎవరు తింటున్నారు? అయితే నీకు తెలియదన్నమాట. సరే సరే చెప్తా, ఆ, ఏం చెప్తావు? కథ చెప్తాను విను అంటున్నా. ఓ చెప్పు చెప్పు. అనగనగా ఒక ఊరిలో పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో చాలా ఎలుకలు హాయిగా జీవించేవి. రోజు రాత్రిపూట కలిసి భోజనం చేసేవి. ఎలుకలా? ఇప్పుడు నాకేం భయం లేదులే, చెప్పు. గుడ్. అలా రాత్రిపూట కలిసి భోజనం చేసేటప్పుడు కొన్ని ఎలుకలు రావడం మానేశాయి. అయ్యో, ఎందుకు? అందరూ కలిసి భోజనం చేయడం మంచి విషయం కదా. అదే అనుమానం ఎలుకల నాయకుడికి కూడా వచ్చింది. అప్పుడు మిగతా ఎలుకలన్నీ ఏమయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయి, వెళ్ళి మిగతా ఎలుకలు ఏమయ్యాయో చూసిరండి అని ఎలుకల నాయకుడు అంది. దొరికాయా? లేదు, ఇల్లంతా చూశాం, ఆ ఎలుకలు ఎక్కడా లేవు నాయకుడా, కనిపించలేదు, ఏమయ్యాయో తెలియదు అని అవి చెప్పాయి. అయ్యో, మరి అవి ఏమయ్యాయి? ఏమయ్యాయో ఊహించి చెప్పండి. టూర్కి వెళ్ళాయా? అలా వెళ్తే చెప్పే వెళ్తాయి కదా. అవును కదా, మరి అవి నాలాగా మంచం కింద దాక్కున్నాయా? మిగతా వాటికి దొరకలేదు కదా. కదా, ఏమయ్యాయో నువ్వే చెప్పు. ఆ విషయం కనుక్కోవడానికి ఎలుకల నాయకుడు, మన దగ్గరున్న ఆహారం అంతా అటక మీద పెట్టండి, అందరూ వెళ్ళి అటక ఎక్కి కూర్చోండి, అక్కడి నుంచి నేను చెప్పే వరకు ఎవ్వరూ కిందికి దిగొద్దు అని చెప్పింది. అటక అంటే? మనం సామాన్ పెట్టుకుంటాం కదా, అన్నిటికన్నా పైన ఉంటుంది చూడు, అది షెల్ఫ్ అనుకో. ఓ, ఎలుకలన్నీ వాటి ఆహారాన్నంతా తీసుకుని చప్పుడు చేయకుండా వెళ్ళి అటక మీద కూర్చున్నాయి. చప్పుడంటే? శబ్దం చేయకుండా, అదే అదే సౌండ్ చేయకుండా వెళ్ళి అటక మీద కూర్చున్నాయి. ఓకే, అప్పుడు ఏమైంది? అప్పుడు ఒక పిల్లి నెమ్మదిగా ఇంటి లోపలికొచ్చింది. అటు ఇటు చూసింది. ఈ ఇంట్లో చాలా ఎలుకలు ఉండాలే, ఎక్కడికి పోయాయో ఏమిటో ఒక్కటి కనిపించట్లేదు అని అనుకుంది. ఓ, అంటే ఈ దొంగ పిల్లి తినేస్తుందా? అవును, ఆ ఇంట్లో చాలా ఎలుకలున్నాయని పసిగట్టి రోజు 2-3 ఎలుకల్ని తినేస్తోంది. దొంగ పిల్లి. కాసేపు ఆగు చెబుతా. ఆ, ఏంటి? కాసేపు ఆగి ఇల్లంతా వెతికి చూసింది అని చెబుతున్నాను. ఓ, ఎంచక్కా రోజు కడుపు నిండా తింటున్నాను, ఇవన్నీ ఎక్కడికి పోయాయో ఏంటో ఒక్కటే కనిపించట్లేదు, అసలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడు అటక మీద నుంచి ఒక ఎలుక పిల్ల, అమ్మా, నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెట్టు అని అడిగింది. అయ్యో, పిల్లి వినేసిందా? అవును, అటక మీద నుంచి ఎలుక పిల్ల శబ్దం వినిపించింది కదా, అప్పుడు అటక మీదకి చూసింది. ఓహో, ఈ ఎలుకలన్నీ ఇక్కడున్నాయా, చెప్తానుండు అని అనుకుంది. ఆ ఎలుక పిల్ల కాసేపు ఆగొచ్చు కదా. అబ్బా, నీ కాకలేస్తే అసలు ఆగుతావా? అరిచి అరిచి గోల చేస్తావు. నీకొక రూలు, ఎలుక పిల్లకొక రూలా? అందరూ అంతే. అంతేలే, ఇక మీదట నేను గోల చెయ్యనులే. చూద్దాం. అప్పుడు పిల్లి అటక మీదకి ఎక్కడానికి ప్రయత్నించింది. ఎక్కేసిందా? లేదు, దానివల్ల కాలేదు. అటక చాలా ఎత్తుగా ఉంది. అమ్మయ్యా. అప్పుడు ఒక పథకం ఆలోచించింది. ఏం చేసింది? గోడకున్న కొయ్య దూలానికి వేలాడుతూ చనిపోయినట్లు నటించింది. కొయ్య దూలం అంటే? అంటే గోడకి ఏమైనా తగిలించుకోవటానికి ఒక పెద్ద చెక్క ముక్కను కొడతారన్నమాట. దాన్నే కొయ్య దూలం అంటారు. ఎలుకలు నమ్మేశాయా? మొన్న కథలో పాముని ఎలుక నమ్మిందా? లేదు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు అని చెప్పింది కదా. అప్పుడు ఎలుకల నాయకుడికి కూడా అనుమానం వచ్చింది. ఈ పిల్లి నిజంగానే చనిపోయిందా, చనిపోయినట్టు నటిస్తోందా, కనిపెడతాను అని అనుకుంది. అప్పుడు ఏం చేసింది? అప్పుడు ఎలుకల నాయకుడు పిల్లి వినేలాగా, చూడండి ఎలుకలు, ఈ పిల్లి చనిపోయిందో లేదో తెలియడం లేదు, ఎందుకంటే
చనిపోయిన పిల్లి తోక ఊగుతూ ఉంటుంది అని అంది. మంచి ప్లాన్. ఆ మాట విన్న పిల్లి తోకను ఊపుతూ ఉంది. బాగా అయింది. అప్పుడు ఎలుకల నాయకుడు, దొంగ పిల్లి, నువ్వు బతికే ఉన్నావని మా అందరికీ తెలిసిపోయింది. మాకు సంవత్సరం దాకా కావలసిన ఆహారం ఈ అటక మీదే ఉంది. మేం సంవత్సరం దాకా కిందికి దిగం. నువ్వు ఇక్కడే ఉన్నావనుకో కడుపు మాడి చచ్చిపోతావు. మర్యాదగా బయటికి పో అని అంది. బాగా చెప్పింది. అయినా పిల్లి సాయంత్రం దాకా ఇంటి బయటే నక్కి ఉంది. ఎలుకలు కిందికి దిగుతాయి, వాటిని తినేద్దామని చూస్తూ కూర్చుంది. కాని ఎలుకల నాయకుడు పిల్లిని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఏ ఎలుకని కిందికి దిగనివ్వలేదు. సాయంత్రం అయ్యేసరికి పిల్లికి నీరసం వచ్చేసింది. ఏంటి, ఒక్క ఎలుక కూడా రావట్లేదు. నిజంగానే ఈ సంవత్సరం దాకా పెట్టుకున్న ఏమో ఆహారం ఒక్కటి కూడా దిగేటట్లేదు. నా మానా నేను పోతాను. ఏదో ఒక ఆహారం ఎత్తుక్కొని తింటాను, లేకపోతే నీరసం వచ్చిపోయేలా ఉన్నాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే ఎలుకల్ని తింటే ఎవరికి తెలియదు అనుకుంది. నీలాగే నేనేం చేశాను? చాక్లెట్లన్నీ తినేస్తూ నాకేమీ తెలియదంటున్నావు. చాక్లెట్ దొంగ. చూడు బుజ్జి, చాక్లెట్లు ఎక్కువగా తినకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. పళ్ళు కూడా పుచ్చిపోతాయి. చూడు, ఇదిగో పప్పుండ. ఏ పప్పుండ తిను. అయ్యి పప్పుండా? అలాగే. చిట్టి, ఈ పప్పుండ డబ్బా ఎక్కడుంది? బాయ్ పిల్లలు, మనం